సర్వీస్ ప్రొవైడర్గా రిజిస్టర్ అయిన తర్వాత మనకు వచ్చిన సర్వీస్ రిక్వెస్ట్స్ ను ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. కస్టమర్ ఒక రిక్వెస్ట్ పంపగానే మీ ఏరియాలో ఉన్న మీరు ఎంచుకున్న కేటగిరీకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మేనేజ్ బిజినెస్ బటన్ పైన ట్యాప్ చేసి క్రింద ఆప్షన్స్ లో రిక్వెస్ట్స్ పైన ట్యాప్ చేస్తే టుడేస్ రిక్వెస్ట్స్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 ట్యాబ్స్ ఉంటాయి. అవి లిస్టెడ్, యాక్సెప్టెడ్ మరియు ప్రాసెస్డ్. లిస్టెడ్ లో మనకు కస్టమర్స్ నుండి కొత్తగా వచ్చిన రిక్వెస్ట్స్ ఉంటాయి, కానీ కస్టమర్ డీటెయిల్స్ కనిపించవు. రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే కస్టమర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో ఉన్న రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి యాక్సెప్ట్ చేయగానే కస్టమర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన వెంటనే రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ ట్యాబ్ లో కనిపిస్తుంది. మీరు కస్టమర్ ను కాంటాక్ట్ చేసి వారికి కావలసిన సర్వీస్ గురించి తెలుసుకుని మీ సర్వీస్ ఛార్జెస్ మరియు ఇతర వివరాలను నేరుగా కస్టమర్ తో చర్చించి వారికి సర్వీస్ అందించవచ్చు. ఒకవేళ మీకు గాని కస్టమర్ కు గాని నచ్చకపోయినా లేక వేరేదైనా కారణం చేత సర్వీస్ అందించడం కుదరకపోయినా రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి రిజెక్ట్ చేయవచ్చు. మీరు యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ పూర్తి చేసిన తర్వాత రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా కస్టమర్ ను తన ఫోన్ లో తను పంపిన రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేయమనాలి. ఇప్పుడు కస్టమర్ ఫోన్ లో కనిపిస్తున్న కోడ్ ను మీరు ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినట్టు. రిక్వెస్ట్ ను పూర్తి చేసినా, రిజెక్ట్ చేసినా లేక క్యాన్సిల్ చేసినా అది ప్రాసెస్ ట్యాబ్ లో కనిపిస్తుంది. ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసిన రిక్వెస్ట్ ను పూర్తి చేయకపోతే అది ఇన్కంప్లీట్ రిక్వెస్ట్ గా తరువాత రోజు అప్డేట్ చేయబడుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయానికి ఏంటంటే ఏ రోజు రిక్వెస్ట్ ఆ రోజే కంప్లీట్ చేయాలి. ఇంతకు ముందు రోజులకి సంబంధించిన రిక్వెస్ట్స్ వివరాలు చూడాలి అనుకుంటే క్రింద ఉన్న ఇన్ఫో బటన్ పైన ట్యాప్ చేసి అందులో ఉన్న చెక్ డే వైజ్ రిక్వెస్ట్స్ బటన్ ను ట్యాప్ చేసి కావలసిన డేట్ ను సెలెక్ట్ చేయడం ద్వారా ఎంచుకున్న తేదీకి సంబంధించిన రిక్వెస్ట్స్ గురించిన వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా డాష్బోర్డ్ లో డేట్ ను ఎంచుకోవడం ద్వారా ఏ రోజు ఎన్ని రిక్వెస్ట్స్ ప్రాసెస్ జరిగాయో అనేది తెలుసుకోవచ్చు.